షార్ప్ ఇన్స్టిట్యూట్. ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా సింపుల్గా సాల్వ్ చేయాలనేది మనం చెప్పుకుందామండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రెగ్యులర్గా మనం యూజ్ చేసేటువంటి ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి, ఏ విధంగా చేయొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 7,500 at 4% per annum for 2 years compounded annually. కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి వచ్చేటప్పటికి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటండి? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏదైనా ఒక అమౌంట్ పై ప్రతి సంవత్సరం ఒకే తరహా వడ్డీ, బారు వడ్డీ వస్తే దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లాగా కాకుండా అదే ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ రావడం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ ద ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఓకే, సో అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అనేటువంటిది పి అని అనుకున్నాం అనుకోండి. దీనికి సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ పైన 3% పర్ యానం అని అన్నాం. ఎగ్జాంపుల్, సంవత్సరానికి 3% వడ్డీ చొప్పున అన్నాం. అంటే ప్రిన్సిపల్ 100 తీసుకుంటే 3% చొప్పున 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 100 into 3 into 1 year divided by 100. ఈ 100 ఎందుకు వేస్తున్నాం అంటే 3% కాబట్టి 3/100 వేస్తున్నాం 100కి క్యాల్కులేషన్. సో దిస్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్. దిస్ ఈస్ PRT by 100 అంటే ఎంత? 3 రూపీస్ వస్తుంది. ఓకేనా, 3 రూపీస్. అదేవిధంగా సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ 3 రూపీస్ వస్తుంది, థర్డ్ ఇయర్కి 3 రూపీస్ వస్తుంది. సో మొత్తం కలిపి 3 సంవత్సరాలకి వడ్డీ ఎంత అంటే 9 రూపాయలు వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదండి. సింపుల్ ఇంట్రెస్ట్ లో వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్లో వచ్చిన 3 రూపాయలకి కూడా సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ విధంగా క్యాల్కులేట్ చేస్తే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ interest on principal and also interest on interest on first year interest. చూద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం find the compound interest on 7,500 అనేటువంటిది ప్రిన్సిపల్ అండి. ప్రిన్సిపల్ ఎంత అండి? 7,500. ఓకేనా, $7,500 ప్రిన్సిపల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4% పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% పర్ యానం ఫర్ 2 years, 2 సంవత్సరములకు. ఓకేనా, సో కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఈ 3 ఇక్కడ ఇంపార్టెంట్ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 7,500 4% పర్ యానం 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ. దిస్ మీనింగ్ ఏంటంటే సంవత్సరానికి వడ్డీ కట్టే విధముగా, సంవత్సరానికి కాంపౌండెడ్ అంటే ఫస్ట్ సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ పైన సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఆల్సో ప్రిన్సిపల్ పైన కూడా. సో ప్రిన్సిపల్ అనేటువంటిది 7,500 అంటే 4% మీన్స్ R equal to 4%.
దట్ మీన్స్ ఆర్ ఈక్వల్ టు 4కి ఫ్రాక్షన్ ఏంటండి, ఫ్రాక్షన్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 4/100 అంటే దట్ మీన్స్ 25. సో 4% అంటే 1/25. దీనిపైన ఫస్ట్ ఇయర్లో ఎంత వస్తుంది, 1/25, దట్ మీన్స్ 300. మరి సెకండ్ ఇయర్లో ఎంత వస్తుంది, అగైన్ 300 వస్తుంది. దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. అయితే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అంటే దిస్ వన్ ఈజ్ ద సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ పైన వచ్చింది, మరి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ రావాలి కదా. సో దట్ మీన్స్ 1/25 అంటే ఎంత, 12 రూపీస్. సో 300 300 600 ప్లస్ 12 612 రూపీస్. దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎంత అండి ఇది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 612. సో 612 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫార్ములా అనేటువంటిది మనం యూజ్ చేయకుండా దేనికది డివిజన్ మెథడ్లో మనం చేసేస్తే అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏది కావాలంటే అది మనం కనుక్కోవచ్చు. ఇదే ప్రాబ్లంలో మనకి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ. సిఐకి ఎస్ఐకి మధ్య డిఫరెన్స్ అంటే తేడా ఎంత అని అడిగాడు. సో అప్పుడు దీని ఆన్సర్ 12 అవుతుంది, అంతే కదా. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. 300 ప్లస్ 300 600 అనేటువంటిది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 300 ప్లస్ 300 ప్లస్ 12. దిస్ ఈజ్ సిఐ, ఇది ఎస్ఐ, ఇది సిఐ. ఎంత, 612. ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ అన్నప్పుడు 12. సో ఈ విధంగా ఏది కావాలన్నా సరే మనం ఈ మెథడ్లో క్యాల్కులేట్ చేయొచ్చు. అగైన్ సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. సెకండ్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లము చూడండి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8000. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 8000 ఇచ్చాడు. చూడండి 8000 ప్రిన్సిపల్ 8000, P ఈక్వల్ టు 8000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 15%. 15%కి ఫ్రాక్షన్ ఎంత అండి, 3/20. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం అనేటువంటిది మనం పర్సంటేజెస్లో నేర్చుకుంటాం. అది మనకు తెలిస్తే ప్రాబ్లం అనేది ఈజీగా ఉంటుంది. సో 2 years 4 months, 2 years 4 months. కాంపౌండెడ్ యాన్యువల్లీ, సంవత్సరానికి కాంపౌండ్ చేసే విధముగా. సో చూడండి, సంవత్సరం అప్పుడు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కావాలి. సో 8000 3/20. 3/20 అంటే 400. సో ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది, 1200. సెకండ్ ఇయర్లో అగైన్ 1200. థర్డ్ ఇయర్లో అగైన్ 1200 వస్తుంది. ఎందుకంటే 2 years 4 months అన్నప్పుడు టోటల్గా కట్టి తర్వాత 4 monthsకి డివైడ్ చేసుకోవాలండి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. సో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ పైన ఇంట్రెస్ట్ దట్ మీన్స్ 2/20, దట్ మీన్స్ 180 రూపీస్. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ మూడిటి పైన ఇంట్రెస్ట్ వస్తుందండి. సో దిస్ వన్ ఈజ్ 180 రూపీస్ అండ్ దిస్ వన్ 180 రూపీస్. ఈ 180 పైన అగైన్ మళ్ళీ ఎంత, 3/20 కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 009 27. సో ఇప్పుడు ఇంతవరకు 12 months కట్టాం, కానీ మనకి 4 months అడిగారు. సో అప్పుడు ఎంతండి, 1200. 1200 180 380. సో టోటల్గా 360 అంటే 1560. 1587 ఓకేనా, ఇంటూ 4 monthsకి అవుట్ ఆఫ్ 12 months. ఇది మొత్తం 12 monthsకి 4 months క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 4 3 12, 3తో క్యాలిక్యులేట్ చేస్తే 3 5 15, 3 7 6, 3 9 27. అంటే ఎంత వచ్చిందండి, 529 రూపాయలు వచ్చింది ఇంతవరకు ఫర్ 4 months. ఓకేనా, 4 monthsకి. అయితే ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 1200 2400.
అగైన్ 1800, 180 రూపీస్. టోటల్గా 9, 10, 11, 3, 3109 రూపీస్ అనేటువంటిది దీని యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా దేనికది సపరేట్గా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఐటమ్స్ కొన్ని ఉంటాయండి. అవేంటి చూడండి. ఇక్కడ 8000 అనేది ప్రిన్సిపల్, 15 అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 2 years 4 months అనేటువంటిది మనకి ఇయర్ టైం అనేటువంటిది ఇస్తారు. సో టోటల్గా మనకి ఇంట్రెస్ట్ ఎంత అండి? 3109. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. Again, fourth problem and third problem. థర్డ్ ప్రాబ్లం చూసినట్టయితే మీరు ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹10,000 2 years at 4% per annum కాంపౌండెడ్ బీయింగ్ హాఫ్ ఇయర్లీ. 3 ఇంపార్టెంట్ అండి. 1 2 3 4 ఐటమ్స్ ఇంపార్టెంట్. కాంపౌండ్ అనేటువంటిది హాఫ్ ఇయర్లీకి కాంపౌండెడ్. హాఫ్ ఇయర్ అంటే సంవత్సరంలో 2 హాఫ్లు ఉంటాయి అంతే కదా. 6 monthsకి ఒకసారి కట్టే విధముగా 4% per annum లెక్క చొప్పున 2 సంవత్సరాలకి ఎంత వడ్డీ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ప్రిన్సిపల్ అనేటువంటిది ఎన్నో ప్రాబ్లం? థర్డ్ ప్రాబ్లం. ప్రిన్సిపల్ 10,000. అయితే 2 yearsకి ఎన్ని ఆఫ్లు ఉంటాయండి? ఎన్ని ఆఫ్లు ఉంటాయి? 4 ఆఫ్స్ ఉంటాయి అంతే కదా. సో ఇయర్లీ 4 అంటే హాఫ్ ఇయర్కి ఎంత? 2% అవుతుంది. దట్ మీన్స్ 2/100 ఈజ్ ఈక్వల్ టు 1/50. ఓకేనా? సో 1/50 అంటే ఫస్ట్ 6 monthsకి 1/50, దట్ మీన్స్ 200. సెకండ్ హాఫ్ 200, థర్డ్ హాఫ్ 200, ఫోర్త్ హాఫ్ 200. ఓకేనా? అగైన్ సెకండ్ హాఫ్లో ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ పైన ఇంట్రెస్ట్. సో ఎంత వచ్చింది? 4 rupees అంతే కదా. 1/50 అంటే ఎంత అండి? 4 rupees. థర్డ్ హాఫ్ మూడో హాఫ్లో ఉన్నప్పుడు ఈ మూడిటి పైన ఇంట్రెస్ట్ వస్తుంది. దిస్ వన్ 4 అండ్ దిస్ వన్ 4. ఫోర్త్ హాఫ్లో ఉన్నప్పుడు థర్డ్ హాఫ్లో ఉన్నప్పుడు ఈ మూడిటి పైన ఈ రెండింటి పైన ఇంట్రెస్ట్ వచ్చింది. దీనిపైన కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. దట్ మీన్స్ 4/50. 4/50 అంటే ఎంత అండి? మీకు క్లారిటీగా కావాలి అంటే భాగాహారించుకోండి. 4/50 అంటే 0 అంటే పాయింట్, అగైన్ 0.08. సో 0.08. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ హాఫ్లో ఉన్నప్పుడు ఈ యొక్క 1 3 3 7 పైన ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇక్కడ 4 rupees, ఇక్కడ 4 rupees, ఇక్కడ 4 rupees, ఇక్కడ 0.08 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ 0.08, ఇక్కడ 0.08, ఇక్కడ 0.08 డివైడెడ్ బై 50 అంటే 0.0016 వస్తుంది. ఈ విధంగానే బాగా ఆలోచించండి, తెలుస్తుంది. ఇప్పుడు టోటల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత చూడండి. 200 200 200 200 అంటే టోటల్గా ఎంత అండి? 800. 1 2 3 4 5 6 6 4 24 24. 1 2 3 4 8 4 32. 0.32. 0.0016. టోటల్గా ఎంత అవుతుందండి? 1632.428.
సో 824.32 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. చూడండి ఎంత వచ్చిందా. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ 50 మల్టిప్లికేషన్ చేసుకునేది లాంగ్ ప్రాసెస్ అయిపోతుందండి. సో అందుకని ఇలా అయితే మనం చిన్న చిన్న అంకెలతో డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అగైన్ థర్డ్ ప్రాబ్లం అయిపోయింది. ఫోర్త్ ప్రాబ్లం అండి. Again, next. Fourth problem లో find the compound interest on 16,000 at 20% per annum for 9 months compounded quarterly. ఇక్కడ ఏమన్నాడండి క్వార్టర్లీ అంటే మీనింగ్ ఏంటి? క్వార్టర్ అంటే సంవత్సరానికి క్వార్టర్ అంటే 4 క్వార్టర్స్ ఉంటాయి అంతే కదా. 4 క్వార్టర్స్ అంటే 3 మంత్స్. 3 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ కట్టే విధముగా ఎన్నో లెక్కండి ఇది. ఫోర్త్ ప్రాబ్లం. 3 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ కట్టే విధముగా 20% పర్ యానం అంటే ఆర్ ఈక్వల్ టు 20%. దట్ మీన్స్ 3 మంత్స్ ఒకసారి ఇది పర్ యానం. 3 మంత్స్ కంటే 5% అంతే కదా. 5% అంటే ఎంతండి? 5/100. దట్ మీన్స్ 1/20. ఓకేనా. సో 16,000 at the rate of 20% per annum for 9 months. For 9 months compounded quarterly. So 16,000 principal 1/20. 9 months కి ఎన్ని క్వార్టర్స్? 3 ఉంటాయండి. అంటే 3 times వేయాలి. 1/20 అంటే 0 క్యాన్సిల్. 800. ఫస్ట్ 800 వస్తుంది. ఇక్కడ 800, ఇక్కడ 800. సెకండ్ క్వార్టర్లో ఉన్నప్పుడు ఫస్ట్ క్వార్టర్ 800 అయినా మళ్ళీ అగైన్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 1/20 ఇది 40 రూపీస్. థర్డ్ క్వార్టర్లో ఉన్నప్పుడు అగైన్ 40 రూపీస్, దీనిపైన 40 రూపీస్, దీనిపైన 2 రూపీస్. ఓకే. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ 3 సింపుల్ ఇంట్రెస్ట్ కదా. 8 3 24 2400 కాంపౌండ్ ఇంట్రెస్ట్. 1 2 3 3 4 12 120 2 రూపీస్. అప్పుడు ఎంత అవుతుందండి? 2 2 5 2 2,522 రూపాయలు అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం క్వార్టర్లీ అంటే సంవత్సరంలో 4 క్వార్టర్స్ ఉంటాయి. 3 నెలలకు ఒకసారి కాంపౌండ్ చేస్తూ ఉండాలి. ఓకేనా. అర్థమైందా? 2522. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం అండి. ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లంలో if the simple interest on sum of money at 5% per annum for 3 years is 1200. 3 సంవత్సరాలకండి 3 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1200. Find the compound interest on the same sum for the same period at the same rate అన్నాడు. సో 5% per annum for 3 years అంటే 1200 అంటే
సంవత్సరానికి ఎంత వచ్చినట్టండి? 400 రూపాయలు వచ్చినట్టు. సో ప్రిన్సిపల్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి ప్రిన్సిపల్ తీసుకోండి. ఇది 400, ఇది 400. థర్డ్ ఇయర్లో కూడా సింపుల్ ఇంట్రెస్ట్ 400 వచ్చింది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. మరి మనకు కావాల్సింది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్, సేమ్ రేట్ అండ్ సేమ్ అన్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అంటే ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ సమ్ సేమ్ పీరియడ్ 5% పర్ యానం అన్నాడండి. 5%. ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే 5% అంటే ఎంత అండి? 5/100. దట్ మీన్స్ 1/20. 1/20. 1/20 అంటే 2 4 8. ప్రిన్సిపల్ ఎంత? 8000. ఓకేనా? ప్రిన్సిపల్ 8000. ప్రిన్సిపల్ 8000 అంటే ఇక్కడ 400 పైన 1/20 అంటే ఎంతండి? 0 క్యాన్సిల్ 20 రూపీస్. అంతేనా? 0 క్యాన్సిల్ 20 రూపీస్. సెకండ్ ఇయర్లో 20 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ మూడింటి పైన ఇంట్రెస్ట్ వస్తుంది. దట్ ఈస్ 20 రూపీస్. ఇది 20 రూపీస్. దీనిపైన 1/20 దట్ మీన్స్ 1 రూపీ. సో టోటల్గా ఎంత వస్తుంది అప్పుడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 4 12. 1200. 1 2 3 60 రూపీస్ ప్లస్ 1. సో 1261 రూపీస్. ఇది సిఐ 1261. ఓకేనా? చూడండి ఇక్కడ $1261. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం అండి, 6th ప్రాబ్లం. Sixth problem. In what time will 1000 becomes 1331 at 10% per annum? టైం కనుక్కోవాలి. t ఈక్వల్ టు ఎంత? At what time 1000 becomes 1331 at 10% per annum? 10% per annum. సో ఇక్కడ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. 1000 అనేటువంటిది 1330 రూపాయలు అవ్వాలి అంటే దిస్ ఈజ్ అమౌంట్, దిస్ ఈజ్ ప్రిన్సిపల్. సో 10% అంటే 1/10 కదా. సో ప్రిన్సిపల్ 1000 1/10 అంటే 1/10. దిస్ ఈజ్ 100, దిస్ ఈజ్ 100, దిస్ ఈజ్ 100. దీనిపైన 1/10 అంటే 10 రూపీస్ వస్తుంది. దీనిపైన 10 వస్తుంది, దీనిపైన 10 వస్తుంది, దీనిపైన 1 వస్తుంది. సో 31. సో ఎంత అయితే అప్పుడు? 1331 ఈ అమౌంట్. ఈ మొత్తం కలిపితే 331. ఈ 1000 కలిపితే 337. సరిపోయింది కదా. సో అమౌంట్ అంటే ఎంత? 1 2 3 3 ఇయర్స్. టైం ఎంత అండి? 3 ఇయర్స్. అదే దీన్ని మనం మన ప్రాసెస్లో అజంప్షన్ లెక్కలో చేసుకున్నామండి. అదే వేరే విధంగా చేయాలి అంటే ఇది ప్రిన్సిపల్. ఆల్రెడీ మీకు ఒక ఫార్ములా తెలుసండి. ఏంటది? కాంపౌండ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r/100 పవర్ n. ఇది ఎప్పటి నుంచో మనం యూజ్ చేసే ఫార్ములా. సో అమౌంట్ అంటే 1331, ప్రిన్సిపల్ అనేది ఇటు తీసుకొస్తే 1000 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100 పవర్ n. ఓకేనా? r అంటే ఎంత? 10. అంతే కదా. 10. అప్పుడు ఎంత అయింది? 110/100. 0 క్యాన్సిల్. పవర్ n కదా. పవర్ n. సో ఇక్కడ 10 ఉంది,
ఇక్కడ 1000 ఉంది, 3 టైమ్స్ చేస్తే ఇది ఎంత అవుతుంది? 3 టైమ్స్ అంటే n ప్లేస్లో 3 పెట్టుకోవచ్చు కదా. సో t ఈక్వల్ టు 3 years. 11 అనేటువంటి 3 టైమ్స్ చేస్తే 1331 అవుతుంది. ఓకేనా? సో అలా అయినా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఈ విధంగానైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలాగైనా సరే మనకు ఆన్సర్ రావడం అనేటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా? ఓకే, సెవెంత్ ప్రాబ్లం చూడండి. సెవెంత్ ప్రాబ్లం, ఈ 500 amounts to 583.2 in 2 years compounded annually if the rate of interest per annum. అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి అన్నాడు. 500 అనేటువంటిది చూడండి, సెవెంత్ ప్రాబ్లం. 500 అనేటువంటి అమౌంట్ ఎంత అయిందండి? 583.2 అయింది. 583.2. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. ఆర్ ఈక్వల్ టు ఎంత? చూడండి, అమౌంట్ అనేటువంటిది 583.2 బై 500 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 పవర్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 2 years ఇచ్చారు. 2 years. ఇప్పుడు దీనికి ఈ పాయింట్ తీసేస్తే 5832 బై 5000 అవుతుంది. 5832 బై 5000. దీనికి ఇంటూ 2/2 మల్టిప్లై చేసామనుకోండి. 1 ప్లస్ ఆర్ బై 100, ఆర్ మనకు తెలియదండి. 100 ప్లస్ ఆర్ బై 100 అంతే కదా. 1 ప్లస్ ఆర్ బై 100, 100 ప్లస్ ఆర్ బై 100 పవర్ 2 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 1 ఇది 5 6 డినామినేటర్లో 10,000 అవుతుంది. న్యూమరేటర్లో 5000 6000 5832 2 4 3 6 2 8 16 11664 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ఆర్ ఇప్పుడు చూడండి, 100 అనేటువంటిది డబల్ ఇస్తే 10,000 అవుతుంది. ఇక్కడ ట్రిక్ అండ్ ట్రైల్ మెథడ్లో 8 పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది?
11664 divided by 10,000 is equal to 108 by 100 into 108 by 100. అంతే కదా. 108 క్యాల్కులేట్ చేయండి. 108 ఇంటూ 108 క్యాల్కులేట్ చేస్తే 864. యూనిట్ డిజిట్ని బట్టి మనకి ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఓకేనా. యూనిట్ డిజిట్ని బట్టి మనకి ఆన్సర్ 864 006. సో 64 వచ్చింది. 64 వస్తుంది కాబట్టి మనకి 8 అనేటువంటిది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో 108 అనేది ఆన్సర్ కరెక్ట్. సో 8 అనేటువంటిది మనకి 8% అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా 8% ఇంట్రెస్ట్ అవుతుంది. అదేవిధంగా మనం ట్రిక్ అండ్ ట్రైల్ మెథడ్లో ఇక్కడే చేయొచ్చు. ట్రిక్ అండ్ ట్రైల్ మెథడ్లో 500 ప్రిన్సిపల్ అయినప్పుడు 500 ప్రిన్సిపల్ అయినప్పుడు ట్రిక్ అండ్ ట్రయల్ మెథడ్లో 8% అంటే ఎంతండి? 8 by 100, దట్ మీన్స్ 4 రెళ్ళు 4 25. సో 2/25. ఇక్కడ 2 years అన్నాడు, అంతే కదా. 2 years కాంపౌండెడ్ అన్నాడు. 2 years అంటే 2/25 అంటే 25 2 4 40. ఇక్కడ 40కి 2/25. 2/25 అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 32. చూడండి, 40 ఇంటూ 2/25 80. 80 25 25 3 50 25 3 75 5 0.2 50 అంటే 32. సో 3.2. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? 83.2 అయింది. ఈ 83.2 అనేటువంటిది 500 కలిపితే దట్ ఈస్ అమౌంట్, ఈ అమౌంట్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి కూడా మనం చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. ఇదంతా చేయకుండా, ఈ యొక్క ప్రాసెస్ మొత్తం చేయకోకుండా అలా అయినా ఆన్సర్ పెట్టవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇది ఎలా అంటే ఇక్కడ 583 ఉంది. ఈ ఇంతవరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎలా అంటే 2 years అన్నాడు. 8%, 8 ప్లస్ 8 ప్లస్ 8 64 డివైడెడ్ బై 100. ఈ మొత్తానికి పర్సంటేజ్ అంటే ఎంత? 0.88 16.64. దీన్ని 500తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుందో? డివైడెడ్ బై 100 కూడా ఉంది కదా. సో 0 zeros క్యాన్సిల్. 5తో మల్టిప్లై చేస్తే 8, ఇక్కడ 3, ఇక్కడ 2. సో 832 ఇక్కడ వచ్చింది కదా, 832. సో 832 ఇక్కడ పాయింట్, దట్ మీన్స్ 82.2 కాంపౌండ్ ఇంట్రెస్ట్. 82.2 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ విధంగా మనం ఏ విధంగా అయినా సరే మనం కావాల్సినటువంటి దాన్ని ట్రాక్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ ప్రాబ్లం.
If the compound interest on a certain sum of money, if the compound interest on a certain sum of money at 16 2/3% for 3 years is 1270. If find the simple interest on the same sum, same rate and same period అన్నాడు. ఇక్కడ సర్టైన్ సమ్ పైన 3 ఇయర్స్కి 1270 అన్నాడండి. అంటే చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 1270 సిఐ. ఇది 16 2/3 అంటే పర్సంటేజ్. దీన్ని ఫ్రాక్షన్లో 1/6 అంతే కదా, 1/6. 3 ఇయర్స్ కంటే ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్ ఎంత 6, అమౌంట్ 7, ఈ రెండింటిని కలిపితే అమౌంట్ అవుతుంది. ప్రిన్సిపల్ 6, సెకండ్ ఇయర్ 7, అగైన్ 6 7. ఈ 3 మల్టిప్లై చేసుకోండి. ఈ 3 మల్టిప్లై చేస్తే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి అంటే ఇంకా సింపుల్ మెథడ్ ఎలా అంటే 1 minute. వన్ బై 6 3 years అని అన్నాడు కాబట్టి 3 years అన్నాడు కాబట్టి 6 into 6 దీన్ని ప్రిన్సిపల్ గా తీసుకోండి. సో 1/6 అంటే 6 36 36 36. అగైన్ 1/6 అంటే 6, ఇక్కడ కూడా 6, దీనిపైన 6 వస్తుంది. 6/6 అంటే 1. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1270 అన్నాడు. టోటల్గా 1 2 3 3, ఈ 3 అంటే 36 ప్లస్ ఈ 3 ఎంత అయింది 90, 6 3 18, 108, ఇక్కడ 18, ఇక్కడ 1, మొత్తం 9 8 16 17 2 1 170 127 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. 127 అనేది సిఐ. ఓకేనా, సిఐ ఎంత ఇచ్చాడు 127. 127కి 127 అయితే ప్రిన్సిపల్ ఎంత 6 ఇంటూ 6 దీనికి ఎంత ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ బై తక్కువ 6 ఇంటూ 6 బై 127 ఇంటూ 1270 0 క్యాన్సిల్. ఎంత అయిందండి 0 0 127 6 36 36 6 36 21 2160. దిస్ ఈస్ ప్రిన్సిపల్. ఏమన్నాడండి 8th ప్రాబ్లంలో 2160 ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/6 ఇంటూ ఫర్ 3 years 3 సంవత్సరములకు. ఇది నేను ఫ్రాక్షన్లోకి మార్చేశాను, వితౌట్ డివైడెడ్ బై 100 వేయాల్సిన అవసరం లేదు. సో 3 2 అంటే 1 0 8 1030 8 అండి 80. సో ఇప్పుడు ఎంత అయింది 1080 అంటే 2160 డివైడెడ్ బై 2 కదా, 1080 ఇస్ ద ఆన్సర్. సో ఎస్ఐ అనేటువంటిది మనం ఈ విధంగానైనా కనుక్కోవచ్చు. మనం ఇలా అంటే మల్టిప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. ఓకేనా, ఇలా మనం సింపుల్గా తీసుకొని కనుక్కోవచ్చు కంపారిజన్ మెథడ్లో. నెక్స్ట్ అండి, సో 8 ప్రాబ్లమ్స్ వరకు చెప్పామండి. నెక్స్ట్ 9th నుంచి కంటిన్యూ చేస్తాను. సో ఈ విధంగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముందు ఒకసారి చేసి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లోకి మనం వెళ్ళి చెప్పుకోవచ్చు.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత ఆల్ చాప్టర్స్, అన్ని చాప్టర్స్ కూడా 1 by 1 మనం చెప్పుకో. వీటిని 3 విధాలుగా డివైడ్ చేయొచ్చు అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్, అగైన్ ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్. ఇలా 3 విధాలుగా డివైడ్ చేస్తే సింపుల్ ప్రాబ్లమ్స్లోనే మనకి ఎక్కువ మోడల్స్ కవర్ అవుతాయి. ప్రజెంట్ ఇచ్చేటువంటి ఇవన్నీ వర్క్డ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి ఒక్కొక్క ప్రాబ్లం మోడల్ మారిపోతూ ఉంటుంది. సో ఆ మోడల్ మారకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అవి మనం ఎక్సర్సైజ్లో చూడవచ్చు. ఓకేనా? ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. ఒకసారి మీరు ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ అండి.